జున్ను ఒక స్వీట్ మాత్రమే కాదు. అందరికీ ఒక ఎమోషన్. అప్పట్లో ఇంటి చుట్టుపక్కల ఆవులో, గేదెలో ఈనినప్పుడు పండగల అందరికీ జున్ను పాలు పంచేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ జున్ను పాలు దొరకడం అంటే ఆకాశంలో చందమామను పట్టుకోవడమే. అలాగని ఆ మధురమైన రుచిని మిస్ అవ్వాలా? అస్సలొద్దండి. జున్ను పాలు లేకపోయినా అదే టేస్ట్, అదే టెక్స్చర్‌తో జున్నుని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీరా. మనకి కావాల్సిన పదార్థాలు ఇవే: పాలు, జున్ను పౌడర్. మార్కెట్లో చాలా పౌడర్స్ దొరుకుతున్నాయండి. వాటిలో వాడే సొలిడిఫైయింగ్ ఏజెంట్ ప్లాంట్ బేస్డ్ అయితే మంచిది. ఎస్లెపియడేసియే ఫ్యామిలీ ప్లాంట్స్ అంటే వాటిని మిల్క్ వీడ్స్ అంటారండి. మన జిల్లేడు మొక్క ఉంటుంది కదా, వాటి ప్లాంట్ శాప్ మిల్క్ లా ఉంటుంది, అందుకే మిల్క్ వీడ్ అంటారు. వాటి ఎక్స్ట్రాక్ట్ ని సొలిడిఫైయింగ్ ఏజెంట్ గా వాడే పౌడర్ తీసుకోండి. షుగర్, జాగరీ. పూర్తిగా షుగర్తో చేయాలంటే 100 గ్రామ్స్ షుగర్, పూర్తిగా జాగరీతో చేయాలంటే 150 గ్రామ్స్ జాగరీ. నేను రెండు మిక్స్ చేసి చేస్తున్నాను. హాఫ్ క్వాంటిటీస్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. కాస్త యాలకల పొడి, ఇంకాస్త మిరియాల పొడి. ముందుగా ఒక బౌల్లో పాలు తీసుకోవాలి. పాలు ఎంత చిక్కగా ఉంటే జున్ను అంత గట్టిగా గడ్డలా వస్తుంది. జున్ను పౌడర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అది కరిగాక అందులో 50 గ్రాముల పంచదార, 75 గ్రాముల బెల్లం వేసుకొని అవి పూర్తిగా కరిగేదాకా కలుపుకోవాలి. అంతా కరిగినాక జున్ను ఉడికించుకోవాలనుకున్న గిన్నెలోనికి ఈ పాలను వడకట్టుకోవాలి. బెల్లంలో ఏదైనా చెత్త ఉంటే ఈ స్ట్రైనర్లో ఉండిపోతుంది. ఇప్పుడు ఒక పావు చెంచా యాలకుల పొడి, అర చెంచా మిరియాల పొడి వేసుకొని చిన్నగా కలుపుకోవాలి. గిన్నెకు మూత పెట్టుకోవాలి. ఈ బౌల్కి మూత లేదు కాబట్టి నేను అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేస్తున్నా. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని లేదా కుక్కర్ని పెట్టుకొని దానిలో ఒక స్టాండ్ పెట్టుకొని నీళ్లు పోసి స్టీమర్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు జున్ను గిన్నెను అందులో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఎయిర్ టైట్ గా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో 25 నుంచి 30 నిమిషాలు ఉడికించుకోవాలి. జున్ను రెడీ అన్న ఇండికేషన్గా ఒక మంచి వాసన వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని జాగ్రత్తగా బయటకు తీసుకొని చల్లారనివ్వాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందో? ఇప్పుడు దీన్ని కనీసం ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే పర్ఫెక్ట్ జున్ను రెడీ. ఇప్పుడు దీనిని పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ జున్ను ఇలాచీ ఫ్లేవర్తో, కాస్త పెప్పర్ ఘాటుతో భలే టేస్టీగా ఉంటుంది. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో ఇవ్వండి. అంతేనండి. మళ్ళీ మరో ఈజీ రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, హ్యాపీ కుకింగ్.